గుడ్ మార్నింగ్. మార్నింగ్ బాబు గారు. రాత్రి మెసేజ్ పెట్టి రాలేదేంటమ్మా? మెసేజా? నేనెప్పుడు పెట్టాను? ఏమని? ఇప్పి మాట్లాడుకుందామా? ఏంటది? మనసు ఇప్పి మాట్లాడుకుందామని రాలేదేంటమ్మా? బావగారు నేను ఆ మెసేజ్ పెట్టలేను కూడా. అబద్ధం. నువ్వు పెట్టకపోతే నీ ఫోన్ నుంచి మెసేజ్ ఎలా వస్తుందమ్మా? నా ఫోన్ నుంచా? కావాలంటే చూడు. వామ్మో, నాకు తెలియకుండా నా వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. చెప్పు, ఇది నువ్వు పెట్టిన ఎస్ఎంఎస్ కదా? కాదు బావగారు, మిమ్మల్ని ఎవరు ఆట పట్టించడానికి మీకు అలా పెట్టుంటారు. ఆట పట్టించడానిక? ఆ అవసరం ఎవరికుందబ్బా? కొంపదీసి మా ఆవిడ ఇలా పెట్టిందేమో. సర్లే గాని అలా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. మనసు విప్పి మాట్లాడుకోవడానికి మాట్లాడుకుందాం అని చెప్పాను. వచ్చేసి చూడు బుజ్జి, నేను రాను అంటుంటే పర్వాలేదు, అక్క వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేద్దాము అంటుంది. బలవంతంగా తీసుకెళ్తుంది. మేము మహా ప్రతిభతా పురుషులు అంటే బొంగేమి కాదు, అక్క కన్నా మహా అందగత్తిని నన్నే కాదంటారా అంటుంది. రంగరంగా చూసారా మీరున్నారని భయం కూడా లేకుండా రంగా రంగా అని ఎలా పిలుస్తుందో. బావగారు, నేను పిలిచింది మిమ్మల్ని కాదు, ఆ శ్రీరంగనాథుణ్ణి. అంటే వీళ్ళిద్దరితోనే కాకుండా వేరే రంగనాథునితో కూడా నీకు డీలింగ్స్ ఉన్నాయా? బద్రీనాథ, ఏంటక్క మాటలు? చూసావా బుజ్జి, బద్రి రారా అని ఎంత డైరెక్ట్ గా పిలుస్తుందో. ఇక్కడుంటే కొంప ముంచేలా ఉన్నారు, జంప్ అయిపోవడం బెటర్. నేను వెళ్ళి స్నానం చేసి వస్తానా? నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో వీళ్ళకి తెలియకపోవచ్చు. కల్లారా చూసిన దాన్ని నాకు బాగా తెలుసు. నువ్వు వీళ్ళనే కాదు, ఏ మగాన్ని ప్రేమించలేవు. ఎందుకు ప్రేమించలేదు? ఎందుకంటే ఇది మళ్ళీ కాదు కాబట్టి. మళ్ళీ కాదా? మరి ఎవరు? చైతు. ఏంటి? మళ్ళీ ఏ చైతునా? నేను చైతు ఏంటి మధు? అవును, నువ్వు చేతువే కదా. నిన్ను బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు చేతు వేషం వేసావు కదమ్మా, అప్పుడు నువ్వు చేతువే అవుతావు కదా. అలా అన్నావా? మరి ఎలా అనుకున్నావమ్మా? నేను వస్తానే. ఆగమ్మా ఆగు, స్నానం చేసి త్వరగా రా. ఎందుకు? మనం గుడికి వెళ్తున్నాం. గుడికా? మీరు వెళ్ళండి, నాకు పనుంది. అరే ఎందుకు రావు? అంటే నా దగ్గర కొత్త చీర లేదుగా. ఓహో అదే కదా, నేను ఇస్తాను కదా. ఇది కట్టుకునిరా, గుడికెళ్ళి పుట్టలో పాలు పోసొద్దాం. మధు, నాకు పొట్టలో పోయడం తప్ప పుట్టలో పోయడం రాదు. నేను చెప్తాను కదా, వెళ్ళు. వెళ్ళు చెప్తున్నాను కదా, వెళ్ళు. ఎర్రసారిలో సన్నీ లియోన్లా ఉంటుంది. చూసింది చాలు, నోరు మూసుకుని వెళ్ళండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.